కొంతమంది రౌడీలు ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న డ్రెస్సును చింపేస్తారు. అలాగే ఆమెను ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిపి కట్టి వీళ్ళిద్దరిని చేపలు పట్టడానికి ఎరలాగా వాళ్ళ షిప్పుకు కట్టి లాక్కెళ్తూ ఉంటారు. అయితే సముద్రంలో పడిన వీరిద్దరూ ఎలాగోలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ షిప్పు వేగంగా వెళ్తూ ఉండడం వల్ల సముద్రపు అడుగు భాగాన ఉన్న రాళ్లు వీళ్ళకి తగులుతూ ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు తన ప్రేయసిని గట్టిగా పట్టుకుని ఆమెకు రాళ్లు తగలకుండా కాపాడుతూ ఉంటాడు. అయితే చెట్టు కొమ్మలు అలాగే రాళ్లు ఇతడికి తగులుతూ ఉండడం వల్ల గాయాలు అయ్యి ఇతడి శరీరం నుండి రక్తం వస్తూ ఉంటుంది. అయితే ఆ రక్తపు వాసనకు సముద్రంలో ఉన్న షార్క్ చేపలు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు చాకచక్యంగా ఆ షార్క్ చేపలకు చిక్కకుండా వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే షిప్ మీద ఉన్న ఈ రౌడీ షార్క్ చేపలు రావడం చూసి వెంటనే వాటిని పట్టుకోవడానికి షిప్ వెనక్కి తిప్పమంటాడు. నిజానికి వీళ్ళు షార్క్ చేపలు పట్టుకోవడానికి వీరిద్దరిని ఇలా ఎరలా ఉపయోగిస్తారు. ఇంతలో ఇతడికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే షిప్ వెనక్కి తిరుగుతూ ఉండగా ఇతడు వెంటనే సముద్రంలోకి వెళ్లి వాళ్ళకి కట్టి ఉన్న తాడును ఒక బండరాయికి చుడుతూ ఉంటాడు. అలాగే ఆ తాడు కదలకుండా తన కాలుతో తొక్కుపట్టి తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా పట్టుకుంటాడు. అలా తాడు రాయికి కట్టడం వల్ల బోటు కదలకుండా ఆగిపోతుంది. అప్పుడు వీళ్ళు షార్క్ చేప పడిందని అనుకుని బలంగా ఆ తాడును పట్టుకుని లాగుతూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా ఆ తాడు తెగి బోటు మీద ఉన్న ఒక రౌడీ నేరుగా సముద్రంలో పడిపోతాడు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న షార్క్ చేపలు వాళ్ళు పడిన శబ్దాన్ని గ్రహించి వెంటనే వీళ్ళ దగ్గర నుండి ఆ రౌడీల దగ్గరకు వెళ్లి వాళ్ళని పట్టుకుని తినేస్తూ ఉంటాయి. ఇదే మంచి సమయంగా భావించి వీళ్ళిద్దరూ సముద్రం లోపల నుండి బయటికి వస్తారు. అయితే ఇదంతా గమనిస్తున్న రౌడీకి వాళ్ళిద్దరి మీద కోపమొచ్చి వెంటనే వాళ్ళని చంపేయడానికి షిప్ వాళ్ళ మీదకు పోనిస్తూ ఉంటాడు. అయితే తమ మీదకు షిప్ రావడం చూసి వీళ్ళిద్దరూ తమ చేతికి ఉన్న కట్లు విప్పుకుని వెంటనే ఆ షిప్ రాకముందే మళ్లీ వీళ్ళు సముద్రం లోపలికి వెళ్లిపోతారు. అయితే ఆ రౌడీల షిప్ లో నుండి ఒక ఆక్సిజన్ సిలిండర్ సముద్రంలో పడడం వల్ల వీళ్ళు వెంటనే ఆ ఆక్సిజన్ దగ్గరకు వెళ్లి దాని ద్వారా ఊపిరి పీల్చుకుంటూ అరగంట సేపు అలానే సముద్రంలో ఉండిపోతారు. అయితే ఈ రౌడీకి వాళ్ళిద్దరూ కనపడకపోవడంతో చుట్టూ తిరుగుతున్న షార్క్ చేపలను చూసి ఆ చేపలు వాళ్ళిద్దరిని తినేశాయని అనుకుంటాడు. అలా రౌడీల షిప్ అక్కడ నుండి వెళ్లిపోయాక వీళ్ళు మెల్లగా ఆ సముద్రంలో నుండి బయటికి వచ్చి వెంటనే తమ షిప్ లోకి ఎక్కేస్తారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.